సానుభూతితో ఉండాలి అనే దాన్ని కూడా మాట్లాడతాం. రైట్. విఠల్ గారు నమస్తే. విఠల్ గారు, మీకు అసోసియేషన్ ఎక్కువ కదా పార్టీతో, ఫ్యామిలీతో, దగ్గర కూడా చూశారు మీరు. ఇంత 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 సీరియస్ అటాక్ జరిగితే కనీసం 1% కూడా రియాక్షన్ రాలేదండి. ఏదో ఈవినింగ్ జరిగిన ప్రెస్ మీట్లో ఎవరో జర్నలిస్ట్ ఎవరో అడిగారు కొత్త పార్టీ సంగతి ఏంటంటే, పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ గారు అన్నారు. అది కూడా కానీ అంత పెద్ద దాడికి సమాధానం ఇవ్వకపోవడము, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న? ముందుగా మీకు వెంకటకృష్ణ అక్కడ ఇస్మాయిల్ గారికి, తర్వాత మహేష్ కూడా ఉన్నట్టుంది కదా, మహేష్ గారికి కేబిఎన్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ. నమస్తే. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మీరు కేసీఆర్ ని చూస్తున్నారన్న, మేము కూడా చూసినాం. 2000 పార్టీ 2000 లో పార్టీ పెట్టాలా వద్ద చర్చలో కూడా మనం ఉన్నాం. అప్పట్లో కేసీఆర్ గారి గురించి యాజ్ జర్నలిస్ట్ గా మీకు కూడా బాగా తెలుసు. సో తన ఆశీర్వాదం లేకుండా ఇవాళ ఇంతమంది ఎదిగిందన్న. హరీష్ గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ కావచ్చు, కవిత కావచ్చు, ఎవరి ఆశీర్వాదంతో వీళ్ళంతా ఎదిగారు. రాష్ట్ర నాయకత్వం వీళ్ళందరూ కూడా ఒక చర్చ ఏంటంటే ఒకనొక వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది చెప్పాలి. అంటే కేసీఆర్ తర్వాత ఎవరు అని ప్రశ్న వచ్చినప్పుడు ఏమవుతుందంటే కేటీఆర్, హరీష్, కవితనా, చివరికి కూడా సంతోష్ పేరు కూడా అప్పట్లో వినబడ్డది. అంటే ఆ స్థాయికి ఎదిగినటువంటి నాయకత్వం ఏంటంటే కేసీఆర్ గారి ఆశీర్వాదం ఉందా లేదా? నేను అనుకున్నా లేకుండా ఎవరు ఉంటారులే పార్టీలో, ఉండరు. 100% ఇవాళ కవిత కూడా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ స్థాయికి ఎదిగింది. సో దశాబ్ద కాలంలో, సరే ఉద్యమ కాలంలో కవితమ్మ జాగృతి పేరు మీద పనిచేసింది, దాంట్లో కాంట్రవర్సీ ఏం లేదు. దశాబ్దం ఎంపీగా చేసింది, ఎమ్మెల్సీగా చేసింది. ఇవాళ ఏ కారణం చేతనో డిఫరెన్సెస్ వచ్చినాయి ఫ్యామిలీలో. ఇవాళ కవితమ్మ తన సొంత తండ్రినే ఎదిరిస్తోంది. అంటే తెలంగాణలో, అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా అమ్మగారిళ్ళు అంటే గౌరవం. ఆడపిల్లలకి అమ్మగారిలైనా, తల్లిగారిలైనా, తండ్రి గారిలైనా చాలా గౌరవం ఉంటుంది. ఇవాళ కవితమ్మ ఒక రాజకీయ ప్రస్థానంలో సొంత తండ్రినే లేదా సొంత కుటుంబాన్ని ఎదిరిస్తా ఉంది రాజకీయంగా. సో అది ఎటు దారి తీస్తుందో మనకు తెలియదు భవిష్యత్తులో. ఇక్కడ ఎందుకు బీజాలు పడ్డాయని నాకు అర్థమైంది ఏంటంటే, కేసీఆర్ గారిని దగ్గరగా మనం చూసినాము. కేటీఆర్ గారిని చెప్పకనే వారసుగా డిక్లేర్ చేశాడు అనేక సందర్భంలో కేసీఆర్ గారు. పోయిన వరంగల్ జిల్లాలో, వరంగల్ జరిగినటువంటి రజతోత్సవాల్లో స్టేజ్ మీద ఫోటో చూడండి మీరు. ఎవరు ఫోటోలు ఉన్నాయన్న ఆ రోజు? ఇద్దరే ఉన్నాయి కదా, కేసీఆర్, కేటీఆర్. అంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ఏ. మీరు అందరూ దీన్ని గ్రహించాలో, ఒప్పుకోవాలి, వారసుడు తనే అనేది ప్రకటించాడు కదా. సో అక్కడి నుంచి కదా కవితమ్మకి డిఫరెన్సెస్ స్టార్ట్ అయినాయి. ఆ తర్వాతనే కదా ఈ లెటర్ ఇష్యూ, రకరకాల ఇష్యూ, ఎపిసోడ్స్. ఇప్పుడు ఇంత దూరం సంవత్సర కాలంగా తన పార్టీ పైన, అంటే టిఆర్ఎస్ లో కలిసి పనిచేసిన పార్టీ పైన ఇవాళ ధిక్కరిస్తుంది. ఇవాళ ఇంకొక టిఆర్ఎస్ దొరికింది ఏబిఎన్కి. ఆ టిఆర్ఎస్ వాళ్ళు ఎలా రారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సేన దొరికింది. రాకపోతే మాకేం నష్టం లేదు, మేమేం బాధపడడం లేదు. అది టిఆర్ఎస్ అయితే దొరికింది అన్న చర్చల్లో మీకు. సో ఇప్పుడు కవితమ్మ పోరాటం ఎటు పోతుంది? మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళ ప్రజెన్స్ ఉంటే వాళ్ళు కూడా వస్తే వాళ్ళ వర్షన్ చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. రాలేదనుకోండి వాళ్ళకే నష్టం. ఇప్పుడు కవితమ్మ సరే పార్టీ, టిఆర్ఎస్ పార్టీ మీద, ఎందుకంటే నేను అనేది ఏంటంటే, సరే ఆవిడ ఎందుకు బయటకు వెళ్ళిపోయింది, ఎందుకు పదవి రాదనే దీంతో వెళ్ళిపోయింది, అది పక్కన పెడదాం. కీలకమైన వ్యక్తి కదా ఆమె పార్టీలో, కుటుంబంలో. ఆమె చేస్తున్న ఆరోపణలని ఎవరో తెలియని వాళ్ళతోనో లేదా సోషల్ మీడియాలో ఉండే వాళ్ళతోనో తిట్టిస్తే అది స్పందన, సమాధానం అనిపించుకోవు కదా. ఇంకా ఆమెకే సానుభూతి పెరుగుతుంది, సైన్యాన్ని వదిలిన సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారని. వీళ్ళు రెస్పాండ్ అవ్వాలి కదా. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆమె కూడా అంటోంది, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆమె కూడా అంటోంది, నిఘా నీడల్లో బతికామని చెప్పి ఆమెనే అంటోంది. ఆ రోజులు ఆ కుటుంబ సభ్యురాలుగా ఉండి ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను అని కూడా అన్నది ఆమె. వీటికి సమాధానం చెప్పుకోకపోతే మౌనం అంగీకారం అవుతుంది కదా. అది నేను అనేది. ఇవాళ వాళ్ళ వార్షికోత్సవ సభలో ఇవన్నీ అంటే రావాల్సి ఉండే, వచ్చేది ఉండాల్సి ఉండే, అంటే దాని స్పందన ఉండాల్సి ఉండే. బట్ కేసీఆర్ గారు మనస్తత్వం, అంటే మనకు బాగా అర్థమైన మనస్తత్వం ఏంటంటే, ఆయన మాట్లాడి పెద్ద చేయదలుచుకోడు చాలా మంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా పేరు తీసుకోవట్లేదు, ముఖ్యమంత్రి అని కూడా పేరు. అంటే
కవితమ్మ చేస్తుంది ఆ పేరు ఎందుకు తీసుకోవాలి, ఆమెను ఎందుకు పెద్ద చేయాలని అనుకోవచ్చు ఒక మాట. రెండోది ఏంటంటే తన బిడ్డనే కదా మాట్లాడితే మాట్లాడని అని అనుకుండొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా అంతేనా? కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి పేరు నా నోటి నుంచి పలికితే పెద్దోడైపోతాడని అనుకుంటున్నారు అనుకోవాలన్నా ఇప్పుడు ఇదే లెక్కన? అంతే కదన్నా, అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి పేరు ఎత్తకపోయినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు ఇంత ముందే. ఆయన ఏనాడు రేవంత్ రెడ్డి పేరు ఎత్తలేదు, అయినా ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఇప్పుడు ఎత్తకపోతే ఆగుతుందా? ముఖ్యమంత్రి అయిండు, పరిపాలిస్తున్నాడు. కానీ కేసీఆర్ గారు మనస్తత్వం ఎట్లుంటే ఆపోజిట్ వ్యక్తుల్ని పెంచే ప్రయత్నం చేయడు. చాలా సందర్భంలో చూసినాం మనం. సో అట్లా అందుకనే ఇగ్నోరెన్స్ చేస్తాడు, ఇగ్నోరెన్స్. సో ఆ ఇగ్నోరెన్స్ లో భాగంగానే వాళ్ళ ముఖ్యమంత్రి గారి పేరు తీసుకోకపోవడం కానీ, కవిత ఆరోపణలకి సమాధానం లేకపోవడం కానీ జరుగుతూ ఉండొచ్చు. సో ఏదైనా భవిష్యత్తులో మనం వేచి చూడాలి. ఎన్ని పార్టీలు ఇప్పటికీ చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. ఎట్లా నిలబడతారు పొలిటికల్ పార్టీగా? ఇప్పటికి ఆల్రెడీ ట్రయాంగిల్ పోటీ ఉంది కదా వెంకటకృష్ణ, మనకు తెలుసు కదా, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. సో పాలిటిక్స్ లో ట్రయాంగిల్ అనేది అంటే జనరల్ గా 1-1 ఉంటది పాలిటిక్స్. ఏదో ఒక పార్టీ ఎలిమినేట్ అవుతుంది, అది కామన్ కాదు. ఇబ్బంది కూడా అదే కదా, బీజేపీకి ఉన్న ఇబ్బంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్ లోనేమో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లోనేమో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అయింది, జనరల్ ఎలక్షన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.